At Anurag University, be everyone you dream to be. హరిత విప్లవం సార్ రెవల్యూషన్ గురించి చెప్పండి. చెప్తాను సార్. యాక్చువల్లీ మన దేశం పుట్టినప్పుడు సార్ 1947లో మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనకు తినడానికి ఫుడ్ లేదు సార్. అర్లీ 1960s నుంచి ఈ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ పంజాబ్ అనే రాష్ట్రం ఏదైతే ఉందంటూ సార్ పంజ్ అంటే 5, ఆబ్ అంటే వాటర్ సార్. అంటే 5 నదులు ఉన్న రాష్ట్రము పంజాబ్ సార్. అంటే పంజాబ్ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ ఎ టెస్ట్ బెడ్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సార్. అంటే ఏవైతే మనం హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ వాడి మంచి పంటలు చేద్దాం అనుకున్నామో దానికి టెస్ట్ బెడ్ పంజాబ్ని యూజ్ చేశారు సార్. ఏమైంది సార్, పంజాబ్లో గ్రీన్ రెవల్యూషన్ హెవీ సక్సెస్ అయినప్పుడు దానికి సపోర్ట్ చేస్తూ ఏ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగలేదు సార్. సో ఎవరైతే రైతుల్లాగా ఉన్నారో వాళ్ళకి బాగానే ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఎవరైతే రైతు కాకుండా నేను ఇండస్ట్రీకి వెళ్తాను, నేను ఫ్యాక్టరీకి వెళ్తాను, లేదా నేను ఏదైనా కంపెనీలో పనిచేద్దాం అనుకున్న వాడికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెద్దగా లేవు సార్. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఒక చాలా పెద్ద చంక్ ఆఫ్ యూత్ ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు అన్ఎంప్లాయిడ్లా మిగిలిపోయారు సార్. సో అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజ్ మనకి హాట్ బెడ్ ఫర్ ఎనీ రెవల్యూషన్ కదా సార్. వాడికి ఏముంది, రోజుకి 500 రూపాయలు ఇస్తాను రా అంటే వెళ్ళిపోతాడు. సో ఇలా గ్రీన్ రెవల్యూషన్ కూడా ఖాళిస్తాన్ మూమెంట్కి ఇన్ సమ్ డైమెన్షన్ దారి తీసింది సార్. సో సార్ ఒక స్టేట్, జస్ట్ ఇమాజిన్ సార్, మనము అంటే ఇది మీ ఛానల్ ద్వారా దీని గురించి కూడా నేను మాట్లాడాలనుకున్నాను సార్. పంజాబ్కి చాలా అన్యాయాలు కూడా జరిగాయి సార్. 1966 పంజాబ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ పాస్ చేసినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కొన్ని ప్రామిసెస్ చేసింది సార్. ఏమని, చండీగఢ్ ఏదైతే యూనియన్ టెరిటరీ ఉందో ఇప్పటికి కూడాను అది మేము మీకు తిరిగి ఇస్తాము, అది మీకు తిరిగి దొరుకుతుంది, అదొక ప్రామిస్. దాని మీద జరగలేదు సార్, ఏమీ జరగలేదు. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ పాకిస్తాన్కి మనం 80% ఆఫ్ వాటర్ ఇచ్చాం కదా సార్. ఆ 80% ఆఫ్ వాటర్ పాకిస్తాన్కి ఇవ్వడం వలన నష్టపోయిన రాష్ట్రం ఏదైతే ఉంది అంటే అది పంజాబ్ సార్. అంటే నీ దేశానికి, నీ రాష్ట్రానికి నష్టం చేస్తూ పాకిస్తాన్ వాడికి 80% ఆఫ్ వాటర్ మనం ఇచ్చాం సార్. ఓకే, సో అదొక ప్రాబ్లం. హర్యానాలో హిందీ స్పీకింగ్ పీపుల్ నుంచి బయటికి తీసి పంజాబ్ నుంచి హర్యానాని చేశారు సార్, హిందీ స్పీకింగ్ పాపులేషన్. అండ్ హిల్లీ రాష్ట్రాలని తీసి అక్కడ హిమాచల్ ప్రదేశ్ అనే స్టేట్ని మీరు నిర్వహించారు. సో పంజాబ్ ఏంటంటే, నాకు నువ్వు ఇచ్చిన ప్రామిసెస్ నువ్వు ఏదీ నిలబెట్టలేదు సార్. ఎప్పుడైనా సరే మనం మొబిలైజేషన్ చేస్తాం కదా సార్, అంటే పొలిటికల్గా మాస్ని పిలవాలి అంటే వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి కదా సార్. పంజాబ్లో సమస్యలన్నీ హ్యాపీగా చేతిలో ఉన్నాయి. అంటే ఏది సృష్టించాల్సిన అవసరం లేదు. మనకి స్టేట్హుడ్లో మోర్ అటానమీ గురించి అప్పట్లో నెహ్రూ గారు ప్రామిస్ చేశారు, ఇందిరాగాంధీ చేశారు, ఇవ్వలేదు. రెండవది మనకి చండీగఢ్ తిరిగి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. మనకి నీళ్ళు ఎక్కువ ఇస్తా అన్నారు, ఇండస్ నది నీళ్ళు, అది మనకి ఎక్కువ ఇవ్వలేదు. సో ఇలా ప్రజల్లో ఏమంటారు, నిరుత్సాహం ఏదైతే ఉంటుందో అది చాలా ఎక్కువ ఉంది సార్. సో దాన్ని క్యాపిటలైజ్ చేయడం చాలా ఈజీ. ఆ జర్నైల్ సింగ్ బింద్రా వాళ్ళకి ఫాలోయింగ్ ఉంది, సమస్యలు ఉన్నాయి, ఇంకెంతసేపు సార్, చాలు మంట పెట్టడానికి ఎంతసేపు సార్. అక్కడ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ ఫాలోయింగ్ ఉంది, ఇంకెంతసేపు. సో అదంతా ఒక హాట్ బెడ్ ఆఫ్ మిలిటెన్సీ అయిపోయింది. అండ్ దాంతోపాటు పాకిస్తాన్తో బౌండరీ ఉండడం వల్ల పాకిస్తాన్ వాడు కూడా నేను ఆయుధాలు ఇస్తా, నేను భూమి ఇస్తా, నేను డబ్బు ఇస్తా, ఇదంతా చేశాడు సార్. పంజాబ్ ఈజ్ ద బిగ్గెస్ట్ విక్టిమ్ సార్. ఈరోజు కూడా మీరు ఈ డ్రగ్ ప్రాబ్లం చూస్తే మన దేశంలో డ్రగ్ ప్రాబ్లం ఏ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ ఉందంటే మీరు ఆటోమేటిక్గా పంజాబ్ చెప్తారు. పంజాబ్ వాజ్ చోజన్ సార్. పాకిస్తాన్ వాడిది ఒక పాలసీ ఉంది, బ్లీడింగ్ ఇండియా త్రూ 1000 కట్స్ అని చెప్పి. అంటే ఇండియా అనే ఒక జీవిలో 100 కట్స్ నేను వేస్తా, 100 వైపుల నుంచి నీ రక్తం కారాలి, అందులో ఒక బ్లడ్ పంజాబ్లో నేను డ్రగ్ మెనేజ్ తీసుకొస్తా. ఎందుకంటే సార్ 1960s 1970sలో పంజాబ్లో మా సిక్ కమ్యూనిటీలో ఒక కల్చర్ ఉండేది సార్. ఇంట్లో పెద్ద కొడుకు దేశానికి సేవకి వెళ్తాడు, దట్ వాజ్ ది కల్చర్. పెద్ద కొడుకు దేశం కోసము, రెండో వాడు పుడితే ఇంటి కోసం.
అంటే అలా కల్చర్ ఉన్న రాష్ట్రంలో వాడు సర్వీస్లోకి వెళ్ళొద్దు, మిలిటరీలో జాయిన్ అవ్వద్దు అంటే ఏంటి, వాడికి డ్రగ్స్ అలవాటు చేయాలి. ఎందుకంటే పంజాబీ పీపుల్, సిక్ పీపుల్ ఆర్ ది స్పైన్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ సార్. ఆ స్పైన్ని మనం విరగొట్టాలి అంటే ఖచ్చితంగా వీడు వెళ్ళకుండా చేయాలి. వెళ్ళకుండా చేయాలి అంటే ఏంటి, వీడికి డ్రగ్ అలవాటు చేయాలి. అండ్ మీరు డ్రగ్ ఒక్కసారి తీసుకున్నా సార్, ఆ డ్రగ్ యొక్క కొన్ని కణాలు మీ బ్లడ్ స్ట్రీమ్లో 8 to 9 months, 10 months, 12 months కూడా ఉంటాయి. అంటే నువ్వు క్యాజువల్గా సంవత్సరానికి 2 సంవత్సరాలకి ఒక్కసారి కూడా నువ్వు డ్రగ్స్ తీసుకున్నా నీ బ్లడ్ టెస్ట్లో వచ్చేస్తుంది. నేను స్వయంగా 2012-13లో పంజాబ్లో ఒక ర్యాలీ చేశాను సార్. మీరు చెప్తే నమ్మరు సార్, 83% ఆఫ్ దెమ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ డ్రగ్స్. అంటే రిటర్న్ ఎగ్జాము, ఫిజికల్ టెస్ట్ తీసుకున్నా వచ్చేస్తుంది బ్లడ్ టెస్ట్లో. సో అంటే ఇన్ని టెస్టులు పెట్టి, ఫిజికల్ టెస్టులు అన్ని స్ట్రిక్ట్ ఫిజికల్ టెస్ట్ పెట్టి ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తే అందులో 83 మంది పనికిరాని వాళ్ళు. బికాజ్ ఆఫ్ దే టెస్టెడ్ పాజిటివ్ ఫర్ సమ్ కొకైన్, సమ్ హీరోయిన్, సమ్ గాంజా నషా. సో అది పర్మనెంట్ రిజెక్షన్ సార్. పాకిస్తాన్ వాడు ఏం అచీవ్ చేశాడు, నేను సెలెక్ట్ చేసినోడు బెస్ట్ కదా సార్. అవును, ఆ 83 వాళ్ళు బెస్ట్ ఇండియన్ ఆర్మీలో రాకుండా చేశాడు. సో దానివల్ల ఏమవుతుంది, మన ఆర్మీ వీక్ అవుతుంది. వాడు కావాల్సింది అది. సో ఇలా ఇప్పుడు విక్టిమ్ అంతే 100%. అంటే విక్టిమ్ ఆఫ్ జియో పాలిటిక్స్. అక్కడ యూత్కి, యువతకి ఈ విషయం అర్థం కావట్లేదు. మీరు ఉడతా పంజాబ్ సినిమా చూస్తే మీకు అర్థమైపోయింది. ఉడతా పంజాబ్ సినిమా చూస్తే అసలు మనకి ఎలాగైతే మేబీ ప్రతి లేన్లో కిరాణా కొట్టు ఉంటుందో, పంజాబ్లో ప్రతి లేన్లో డ్రగ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఉంటుంది సార్. అంటే డ్రగ్ ఎంత డీప్ రూటెడ్ అయిపోయిందో పంజాబ్లో తెలుస్తుంది. లక్కీలీ సౌత్ ఇండియాలో అంత లేదు. బట్ ఇఫ్ యూ గో టు పంజాబ్, డ్రగ్ ఈజ్, మనం మెడికల్ షాప్లో వెళ్ళి క్రోసిన్ డోలో తీసుకుంటాం కదా, అంత ఈజీగా అవైలబుల్ ఉంటుంది సార్. ఓకే, అంత ఈజీగా అవైలబుల్ ఎందుకు చేశారు, కమ్యూనిటీని నాశనం చేయాలి. ఈ కమ్యూనిటీ యూత్ని నాశనం చేస్తేనే ఇండియన్ ఆర్మీని మనం కంట్రోల్. సార్ ఈ విషయాన్ని మీ పంజాబ్లో తెలిసిందా? ఎందుకు తెలియదు సార్, బట్ అర్థం అవడానికి టైం పడుతుంది సార్. దాని తర్వాత ఇంకోటి, ఆనంద్ సాబ్ తీర్మానం ఎందుకు రిజెక్ట్ అయింది? 1973లో అనంతపూర్ సాహిబ్ రెజల్యూషన్ అని చెప్పేసి అకాలీదళ్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్కి ఒకే ఒక కారణం చెప్పాలి అంటే ఆ ఒక్క వర్డ్, పాలిటిక్స్ సార్. వీళ్ళు స్టేట్లో గవర్నమెంట్ నాది ఉండాలి అని చెప్పేసి ఎంత లెవెల్కి తీసుకెళ్ళిపోయారంటే ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఫామ్ అయిపోయేలా తీసుకెళ్ళిపోయారు. అకాలీదళ్ వాడేంటి, నేను పంజాబ్లో నాదే పై చేయి ఉండాలి, సెంట్రల్ పార్టీ వాడు రాకూడదు. సో అనంతపూర్ సాబ్ రెజల్యూషన్, నాకు ఈ నీళ్ళు కావాలి, నాకు హర్యానా కొన్ని ప్రాంతాలు తిరిగిస్తా అన్నావు, చండీగఢ్ తిరిగిస్తా అన్నావు, హిమాచల్ నుంచి తిరిగిస్తా అన్నావు, ఇవన్నీ నాకు కావాలి. సో ఇదంతా 1973 రెజల్యూషన్. ఇది ఎప్పుడు ఇందిరాగాంధీ జర్నల్ సింగ్ బింద్రావాలని తయారు చేస్తుంది అప్పుడు. అండ్ 1975 ఎమర్జెన్సీ జరిగింది, వాడిని పట్టించుకోలేదు, వాడు అటే తిరిగాడు. అండ్ 1973లో అనంతపూర్ సాహిబ్ రెజల్యూషన్ ఎవరైతే అకాలీదళ్ పాస్ చేసిందో, 1982లో అకాలీదళ్ అండ్ జర్నల్ సింగ్ బింద్రావాలే ఇద్దరు కలిసి ఇంకో రెజల్యూషన్ పాస్ చేశారు, ధర్మ యుద్ధ మోర్చా అని చెప్పి. అచ్చా, చూడండి ఎంత పాలిటిక్స్ ఎంత ప్లే అవుతుందో. సో కామన్ మ్యాన్ సఫర్ అయ్యాడు, ఎంతోమంది ప్రాణ నష్టం జరిగింది, ఆర్మీ వాళ్ళు టెంపుల్లో ఎంటర్ అవడం జరిగింది, ఎప్పటి లేని ఏమంటారు ఒక రిలీజియస్ సెంటిమెంట్ని హర్ట్ చేయడం జరిగింది. ఇదంతా దేనికోసం? పవర్, పాలిటిక్స్. అంటే వీళ్ళు పవర్లో రావడానికి ఏ దూరానికైనా వెళ్ళిపోతారు అన్న దానికి నిజస్వరూపం ఖాళిస్తాన్ మూమెంట్. సార్, ఐ యామ్ అ ప్రాక్టీసింగ్ సిక్. నేను కూడా సిక్ కమ్యూనిటీకి సార్ బిలాంగ్ అవుతాను. నాకు ఇప్పుడు 40 పైన నా వయసు. ఈ 40-45 సంవత్సరాల్లో నా కమ్యూనిటీలో వీళ్ళు ఖాళిస్తానీ సపోర్టర్స్ అని నేను ఎవరిని చూడలేదు సార్. అంటే ఖాళిస్తాన్ మాకు కావాలి అన్నది కూడాను ఒక చాలా చిన్న ఫ్రాగ్మెంట్ ఆఫ్ సిక్ కమ్యూనిటీలోనే ఆ డ్రీమ్ ఉంది తప్పితే ఇంకెవరికి ఆ డ్రీమ్ లేదు. బికాజ్ చాలా బ్యూటిఫుల్గా సిక్ కమ్యూనిటీ ఇండియాలో ఇంటిగ్రేట్ అయిపోయింది సార్. ఈ దేశం నాది అన్న ఫీలింగ్ మా కమ్యూనిటీలో చాలా బాగా వచ్చేసింది సార్. ఆ ఫీలింగ్ని ఎలా పాడు చేయాలి, ఎందుకంటే డివైడ్ అండ్ రూల్ కదా సార్, బ్రిటిష్ వాడు ఇచ్చేలేడుగా ఫ్రీగా, వీళ్ళని డివైడ్ చేయాలి, వీళ్ళ మీద శాసించాలి, విభజించు పాలించు. ఇదేగా జరిగింది సార్, గతంలో జరిగింది, ప్రస్తుతం కూడా ఇదే జరుగుతుంది. సో ఇలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే ఏదో విధంగా గొడవలు జరుగుతూ ఉంటాయి, అందరి కంట్రోల్లో ఉంటాయి.